హాయ్ అండి. ఈరోజు మనము టుడే ఫుడ్ వ్లాగ్ చూద్దామండి. ఇది చాలా చాలా రోజులయ్యిందనమాట. మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు తీసాననమాట ఈ ఫుడ్ వ్లాగ్ అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మేము పూరి వేసుకున్నాం అనమాట. కర్రీకేమో పచ్చి జీడిపప్పు కర్రీ వండామన్నమాట. ముందుగా పూరీకైతే నేను ఇలా గోధుమ పిండితోనే పూరీలు ప్రిపేర్ చేశాను అనమాట. గోధుమ పిండి, అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పించాపు, పంచదార, అందులోని ప్లస్ ఇందులోని మనము ఉప్మా రవ్వ కూడా వేసుకుంటే చాలా పొంగుతూ ఉంటాయంట మా ఆడపడు చెప్పిందనమాట. ఆ విధంగా అయితే నేను పూరి పిండి కలిపాను అనమాట. కొద్దిగా గోధుమ రవ్వ, పించప్ పంచదార, సాల్ట్ వేసి నేనైతే మామూలు ఆయిల్ వేసి కలిపేస్తుందంట. నేను కొద్దిగా మరిగించి వాటర్ వేసి కలిపాను అనమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టేసి అప్పుడు పూరీ కూర ఇలా ప్రిపేర్ చేశాను. మనకి శనగలు వేసుకొని వండుకుంటే పూరీ కూర, శనగలు, బంగాళదుంప కాంబినేషన్లో చాలా బాగుంటుంది కదండి. అదే కూర ప్రిపేర్ చేశాను అనమాట. ఇలాగ పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గించుతున్నాను. ఆ మగ్గే లోపల ముందరే నేను బంగాళదుంపలు చెక్కేసి రాత్రి నానబెట్టిన శనగలు విజిల్ వేయించేసాను అనమాట. ఈ మగ్గే లోపల అందరము కాఫీ తాగేసాం అనమాట. మార్నింగ్ అయితేనే కానీ కాఫీ తాగాలని అనిపిస్తుంది కదా. ఇవి వండుతని అందరూ మొక్కలు ఫేస్ కడిగేసుకున్న తర్వాత నేను కూర వండుతా ఇలా కాఫీ పెట్టేసుకొని తాగేసాం అనమాట. ఇక్కడ పూరీ కూర కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఉడికించిన శనగలను ముందు ఒక 3 టమాటాలు అయితే మెత్తగా మిక్సీ పట్టేసి, ఉడికిన శనగలను కూడా మెత్తగా మిక్సీ పట్టేస్తాను అనమాట. టమాటా వేసిన దాంట్లోనే మిక్సీ పట్టేసి ఆ వేగుతున్న ఉల్లిపాయల్లో వేయించుతానమాట. వేయించి శనగలు కూడా వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఏమి వేయకపోయినా చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పూరీ కూర వండుకుంటే మిగిలిన శనగలను కూడా వేసి వాటర్ వేసి కొద్దిగా పసుపు, కారం వేసి వాటర్ వేసేసి మగ్గించేసాను అనమాట. ఆ మగ్గే లోపల నేనైతే పూరీలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. చాలా నాని మనం వేసి కలిపిన నూనె వల్ల కూడా పూరీలు చాలా 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 బాగా పొంగినాయి అనమాట. చాలా చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. పూరీలు త్వరగా అణిగిపోకుండా ఇలా పొంగుతూనే ఉంటాయన్నమాట. పూరీలు మనం తినే వరకు కూడా అలా పొంగుతూనే ఉంటాయన్నమాట. ఈ విధంగా పిండి కలుపుకుంటే అలాగా మా ఆడపడుచు గారు వాళ్ళ ఆయన గారికి, మా ఆయన గారికి, గాయత్రికి వేసిన వాళ్ళకి ఇలా పూరీలు వేయడం ఇలా వడ్డించేసేది అనమాట. ఇలా కర్రీ వడ్డించుకొని ఇచ్చేసేదాన్ని అనమాట. అప్పుడే వేడిగా పూరీ కూర, వేడి పూరీలు తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇలా 1 by 1 అందరికీ వేసి ఇచ్చేసాను అనమాట. మా ఆడపడుచు అయితే హాల్లో కూర్చొని పూరీలు చేస్తుంది. నేనైతే ఇలా పూరీలు వేయించేస్తున్నాను వంటగదిలో. ఇలా మా ఆయన గారికి, మా ఆడపడుచు గారు, వాళ్ళ ఆయన గారికి, ఇలా ముగ్గురికి ఇచ్చేసాను అనమాట. పూరీలు అయిపోయినవి. ఇంకా పిల్లలు అయితే లెగలేదు. మా స్మైలీ, మా మనోజ్ కూడా అయితే ఇంకా లెగలేదు అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత వేద్దాంలే అని నేను ఇంకా పూరీలు స్టాప్ చేసేసాను అనమాట. ఇప్పుడు మేము తిన్న తర్వాత మళ్ళీ కాఫీ తాగొచ్చు అన్నట్టు మళ్ళీ కొద్దిగా కాఫీ పెట్టాను అనమాట. నేనైతే పూరీలు వేసేసాను అనమాట. నేనైతే ఇప్పుడు పక్కన కాఫీ పెట్టేసి పూరీలు తినేసాను అనమాట. నిజంగా అదిరిపోయిందండి. నాకు ఈ విధంగా ఈ కర్రీ వండితే పూరీ కూర చాలా బాగా నచ్చుతుంది. ఇందులో మసాలాలు ఏమీ వేయకపోయినా ఆ కోబలి శనగలు, బంగాళదుంపతో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పూరీలు కూడా చాలా గుల్లగా ఉన్నాయండి. గోధుమ పిండితో చేసిన చాలా బాగుందనమాట. ఈ తర్వాత ఈ విధంగా మేము టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ కాఫీ కూడా తాగేసాము. మళ్ళీ అందరం కొంచెము మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను పిల్లలు లెగిసారని. చెరుకు వేసుకెళ్ళంట బయటకు పెట్టేస్తుందంటమ్మా.
బ్రేక్ బిగ్గా ఉందంట ఒకసారి చూపు బ్రేక్స్ ఎంచుకుని వస్తావా తిరిగింది నాకు అవన్నీ డాడీ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వేసి చేలోకి వేసుకెళ్ళారు పొద్దున్న కాల్ చేసేటప్పుడు. వేడిగా తింటేనే పూరీలు బాగుంటాయని పిల్లలు లేచిన తర్వాత ఇలాగ పూరీలు వేస్తున్నాను అనమాట. పక్క పొయ్యి మీద అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇలా పక్కన పూరీలు వేస్తూ ఇలాగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ చీరికలు వేసేసాను. ఇది ఏం కర్రీ అంటే పచ్చి జీడిపప్పులు కోడిగుడ్డట్లు వేసి వండుదామని ఉల్లిపాయ అయితే ఆనియన్స్ అయితే మగ్గించేస్తున్నాను అనమాట. ఎన్వి ఏమీ వద్దన్నారనమాట. ముందు రోజు జాయింట్స్ బిర్యానీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అనమాట. ఈరోజైతే ఎన్వి ఏమీ వద్దన్నారని లేకపోతే మటను పచ్చి జీడిపప్పు కర్రీ వండుకుందాం అనుకున్నాము. వాళ్ళు ఎన్వి వద్దన్నారని అంటే చికెను మటను అవి ఏమి ఫ్రాన్స్ ఏమీ వద్దన్నారని ఇలాగా పచ్చి జీడిపప్పు కోడిగుడ్డట్లు కూర వండుతున్నాను అనమాట. పక్కన ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. వీళ్ళిద్దరికి పూరీలు వేసేస్తున్నాను అనమాట. మా ఆడబడిచి చేసిన పూరీలు ఇంకా మొత్తం కొద్దిగా పిండి ఉంటే మొత్తం అన్నీ పూరీలు చేసేసింది అనమాట. చేసిన కలిపిన పిండి అంతా ఇంకా వేయించేసాను అనమాట. ఇంకైతే పూరీలు స్టాప్ చేసేసాను, అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఎగ్స్ అట్లు ఆమ్లెట్లు వేద్దామని అందులో కొద్దిగా ఆయిల్ తీసేసాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ ఒక 2 minutes ఆర్ 5 minutes మగ్గి ఉంటాయి. మగ్గిన తర్వాత నేను ఒకేసారి టమాటాలు ములక్కాడ వేసేసాను. ఆ ఆనియన్స్తో పాటు టమాటా ములక్కాడ మగ్గితే చాలా బాగుంటుంది. ములక్కాడ కూడా ఆయిల్ మగ్గితే కూడా బాగుంటుంది. ఇక్కడ 1 by 1 నేను కూర మగ్గుతూ ఉంటుంది. ఈ పూరి వేసిన మూకుట్లో అట్లు వేసేస్తున్నాను అనమాట. మేము 6 members ఉన్నాము. 6 అట్లు అన్నమాట. కోడిగుడ్డట్లు వేసాను. ఎక్స్ట్రా 2 వేసాను అనమాట. అంటే 8 వేసాను అనమాట అండి ఇలాగా కోడిగుడ్లు అట్లు. నిజంగానే ఆ కోడిగుడ్డట్లు ఆ రసంలో పీల్చుకుని చాలా చాలా బాగుంటాయండి. మా ఆయనగారికి ఏ కూరలో అయినా సరే, వంకాయ కూర వండడం అనుకోండి, వంకాయ కూరలో కోడిగుడ్డట్లు వేయాలి, చిక్కుడుకాయ కూరలో కోడిగుడ్డట్లు వేయాలి, పెసర వడియాల కూర వండుకుంటే పెసర వడియాలో కోడిగుడ్డట్లు అనమాట. అలాగా కోడిగుడ్డట్లు వేసిన కూర అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా కోడిగుడ్డట్లు అయితే అయిపోయినవి. ఈ పక్క పై మీద మార్చేసి ఆ పక్కన అయితే నేను మళ్ళీ మనోజ్కి కాఫీ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇది టమాటా మగ్గిపోయింది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా వేయించేసాను. ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసాను అంతేనండి. ఇంకా మసాలాలు ఏమీ వద్దనిందనమాట మా ఆడపడుచు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి చాలు అనిందనమాట. 1 స్పూన్ జీలకర్ర పొడి 2 స్పూన్ ధనియాల పొడి ఇలా వేసేసాను అనమాట. వేసేసి కలిపేస్తున్నాను. పసుపు కారం మనం తినే కారాన్ని బట్టి వేసేసుకుందాము. నిజంగానే చాలా బాగుందండి. మసాలా ఏమి వేగిపోయినా ఆ పచ్చి జీడిపప్పులు కర్రీ చాలా బాగుంటుంది. ఆ టమాటా పులుపు ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్తో చాలా బాగుందనమాట. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాను అనమాట. గట్టిగా ఐస్ అయిపోతుంది కదండి, ముందుగానే తీసి పెట్టేసుకుంటే ఇలా విడిపోతాయి అన్నమాట. ఇలా పచ్చి జీడిపప్పులు వేసేసి కలిపేసుకుందాము. పసుపు కారం వేసిన తర్వాత
తర్వాత మళ్ళీ మా ఆయన గారికి కూడా కొంచెము కాఫీ పెట్టాము అన్నమాట. మళ్ళీ కాఫీ పెట్టుకుని మళ్ళీ తాగాము. ఒక్కసారి పెడితే మళ్ళీ తాగాలనిపిస్తుంది ఏంటో కాఫీ. ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసేస్తే సరిపోతుంది. పచ్చిమిరపప్పులు చాలా చాలా త్వరగానే ఉడికిపోతాయండి. గ్లాసున్నర అయితే వాటర్ వేసాను. వేసి నేను వేసిన కోడిగుడ్డు అట్లన్నీ వేసేస్తున్నాను. ఉప్పు కారం సరిపోతే ఏ కూర అయినా సరే చాలా రుచిగా ఉంటుందండి. మనం పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోయిందా చూడాలి. తక్కువైనా బాగోదు, ఎక్కువైతే ఇంక అస్సలు బాగోదు. తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు, కానీ అలా పర్ఫెక్ట్గా ఉప్పు కారం సరిపోతే చాలా చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా. నిజంగానే ఈ వంటగదిలో చెమటలు కారిపోతున్నాయండి. చాలా ఒక్క పోతలా ఉన్నదనమాట. వంటగదిలోకి వెళ్తే చాలు అలా చెమటలు పట్టేస్తున్నాయి. ఇవి ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేసాను. ఎంతో టేస్టీ పచ్చి జీడిపప్పులు, కోడిగుడ్డట్లు, ములక్కాడ వేసిన కూర అయితే రెడీ అయిపోయింది. పక్కన పొయ్యి మీద అయితే అన్నం వారుస్తున్నాము. వార్చుకుంటే మంచిదని, తినడానికి బాగుంటుందని అయితే అన్నం వారుస్తున్నాము. ఈ పక్క పొయ్యి మీద అయితే పీతల కర్రీ కూడా వండేసామండి. ఇలా మూగు పెట్టుకుని ఆకులు వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయ చీరికలు, ఉల్లిపాయ ముక్కలు వేయించేసి శుభ్రంగా చేసిన పీతలను కూడా వేసి పసుపు కారం కూడా వేసి మసాలా పేస్ట్ వేసేసామన్నమాట. పీతల కర్రీ కూడా అయిపోయింది. చాలా చిన్ని పీతలు అనమాట. మన ఊరంటే అమ్మ వస్తాయి కదండి, అక్కడ కొనుక్కున్నాం అనమాట పీతల కర్రీ. అత్తయ్య అయితే చేపల పులుసు వండిందనమాట. ఈరోజు మా లంచ్ అయితే చేపల పులుసు, పీతల కూర, రసము, అండు, కోడిగుడ్డట్లు, పచ్చిమిరపప్పు, ములక్కాడ వేసిన కర్రీ అనమాట. అదిరిపోయింది. మీకు కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ స్మైలీ, స్మైలీ కింద దింపు. చే బాయ్ చెప్పు. బాయ్ 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 అండి. బాయ్.